బాలికను వివస్త్రని చేసి పూజలో కూర్చోబెట్టి కొందరు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘట్ట ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో కేసు నమోదైంది. అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి ఉపాధి కోసం కుటుంబంతో అనంతపురం నగరానికి వచ్చాడు. వీళ్ళ కుటుంబానికి స్థానికంగా మహాలక్ష్మి అనే మహిళ పరిచయమైంది. హోటల్ వ్యాపారం వల్ల ఏం లాభం, త్వరగా సంపన్నులు అయ్యే చిట్కా చెప్తాను. మీ కుమార్తెను వివస్త్రగా ఓ పూజలో కూర్చోబెడితే డబ్బు ఐశ్వర్యం కలిసి వస్తాయని నమ్మబలికింది. తొలుత అంగీకరించుకున్న తర్వాత ఆ మాటలకు సరేనన్నారు. హేమంత్ అనే వ్యక్తిని పూజకు పిలిపించారు. అతడు బాలికను ఓ రహస్య ప్రదేశంలో తీసుకెళ్లి వివస్త్రం చేసి అసభ్యకరంగా తాకుతూ పూజలు చేశాడు. పూజ ఫలించలేదని మరోసారి చేస్తామని 6 నెలల తర్వాత హేమంత్తో పాటు అతని కొడుకు బాలసుబ్రహ్మణ్యం, విజయ్ కుమార్ వచ్చారు. మళ్ళీ అలాగే పూజ చేశారు. ఈసారి పూజ సరిగా జరగలేదని చెప్పారు. నెల 9న బాలిక ఆమె తల్లిని వాళ్ళు కడపకి తీసుకెళ్లారు. అక్కడ వెంకటేష్ యాదవ్ అనే దొంగ గురువు మరోసారి ఇలాగే పూజలో బాలికను చిత్రహింసలకు గురి చేశాడు. ఆ తర్వాత తల్లి కుమార్తెను భాగ్యలక్ష్మి అనే మహిళ ఇంట్లో ఉంచారు. ఈ నెల 11న మళ్ళీ పూజ చేయాలని బాలికను నిందితులు కారులో ఎక్కించుకుని వెళ్ళారు. స్థానికులు గమనించి అనుమానంతో పోలీసులను ఫిర్యాదు చేయడంతో విషయం నిందితులు తెలిసి తల్లి కుమార్తెలను కారు నుంచి దించేసి పారిపోయారు. బాధితులు వల్లూరు పోలీసులు ఫిర్యాదు చేస్తే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి బుధవారం అనంతపురం 1 టౌన్కి బదిలీ చేశారు. మహాలక్ష్మి, హేమంత్, బాలసుబ్రహ్మణ్యం, వెంకటేష్ యాదవ్ల మీద ఫోక్సో కేసు పెట్టారు.